ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి రొయ్యల ఇగురు విత్ ఎగ్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఈ రెంటి కాంబినేషన్. ముందుగా రొయ్యలు మార్కెటింగ్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో మనకి బ్లాక్ వీన్ లాగా ఉంటుంది. అది తీసేయడం లేదో చెక్ చేసుకుని, ఏదైనా తీయకపోతే కనుక 1-2 ప్రాన్స్ కి తీసేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఆ ప్రాన్స్ నేను కుక్కర్ లో వేసేసుకుని, ఒక టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారము, అదేవిధంగా కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని జస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వేపించుకుంటానండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసింది, రొయ్యలు ఉడికిపోయి రెడీగా ఉంది. ఇంకా తర్వాత మిక్సీ జార్ లోకి ఒక 3 ఆనియన్స్ క్యూబ్స్ లో కట్ చేసుకుని వేసుకున్నాం. ఒక 7 పచ్చిమిర్చి, అదే విధంగా ఈ మాత్రం వెల్లుల్లి వేసుకున్నానండి. అదే విధంగా అదే క్వాంటిటీ అల్లం ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా చిన్న దాల్చిన చెక్క ముక్క, 7 లవంగాలు వేసుకున్నాను. ఒక 2 మరాఠీ మొగ్గు వేసుకున్నాను. స్టార్ అనియన్ వేసుకున్నాను. ఒక 2 జాపత్రి స్ట్రింగ్స్ వేసుకున్నాను. చిన్న జాజికాయ ముక్క, ఒక 6-7 ఇలాచి వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పాన్ లో వేసేసుకున్నానండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ వేసేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా ఇది ఫ్రై అవనిస్తామండి. ఇది ఫ్రై అవుతూ పక్క నుంచి ఆయిల్ విడుస్తూ ఉంటుంది. ఆ మూమెంట్ లో మనం బాయిల్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ని విత్ వాటర్ వేసేసుకుంటాము. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఎగ్స్ ఇక్కడ వేసేసుకుంటామండి. 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. ఇంకా ఆఫ్టర్ 20 మినిట్స్ మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇంకా మనం అప్ సైడ్ డౌన్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా అది ఉడికిపోతుంది అనమాట. మనం డిష్ అవుట్ చేసేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేయడమే చాలా ఎమ్మిగా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి.